ఇవాళ ఇంట్లోనే హ్యాష్ బ్రౌన్స్ చేసుకుందాం. సో ఇది మీరు బ్రేక్ఫాస్ట్గా లేకపోతే ఏదైనా స్నాక్ తినాలనుకున్నప్పుడైనా హ్యాపీగా చేసుకోవచ్చు. పెద్దలు పిల్లలు అందరూ బాగా ఇష్టపడతారు. సో దీనికోసం ఇలాంటి పొటాటోస్ తీసుకోవాలి, చిప్స్ పొటాటోస్. సో తురిమేసి ఒక గిన్నెలోని వాటర్ వేసి సాల్ట్ వేసి ఇది ఒక 4-5 మినిట్స్ ఉడకబెట్టాలన్నమాట. తర్వాత వాటర్ మొత్తం లాగేయాలి. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, వాటర్ మొత్తం తీసేయాలి, లేకపోతే మనకి షేప్ సరిగ్గా రాదు. ఇందులో నేను కార్న్ఫ్లవర్ ఇంకా కొంచెం బియ్యపిండి వేసాను, 2 టేబుల్ స్పూన్స్ రఫ్గా, కొంచెం పెప్పర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. సో అలాగే పిజ్జా సీజనింగ్ వేసాను. మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, జస్ట్ పెప్పర్ సాల్ట్ వేసినా బాగుంటుంది. సో ఒక ఎగ్ వేస్తున్నాను. సో ఎగ్ మీకు వేయడం ఇష్టం లేకపోతే కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. అండ్ ఇది ఆరిగానో. ఇవన్నీ మీకు ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే గరం మసాలా కొంచెం వేసుకోండి, దేశీ స్టైల్లో ఉంటుంది. ఇదిగోండి, ఇలా యాక్చువల్లీ డీప్ ఫ్రై చేస్తారు, సో షాలో ఫ్రై కూడా చేయొచ్చు. ఇలా ఫ్లాట్గా అయ్యేలాగా చూసుకోండి. సో మీకు బాగా ఎర్రగా కాలితే బాగా టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఆయిల్లోని, ఇంకా మంచి ఫ్లేవర్ రావాలంటే. సో ఇదిగోండి, చాలా ఫాస్ట్గా అయిపోతాయి హ్యాష్ బ్రౌన్స్. అయితే మీకు దీనికి పర్ఫెక్ట్ పొటాటోస్ ఇప్పుడే మోస్ట్లీ దొరుకుతాయి మనకి. సో తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. ఎప్పుడు చేసుకునే ఫుడ్స్ కాకుండా ఇలాంటి కొంచెం వెరైటీగా డిషెస్ చేసుకుంటే మనకు కూడా తినడానికి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మీరు దీనికి ఆర్ మైనస్ రొట్టిగా తిన్నా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.